లేచిపోయాడా? పరిగెడతాడు కూడా. ఇంకోటి పెట్టు. ఏదో కూడా మాట్లాడేస్తాడు ఇప్పుడు. అసలు సదరం సర్టిఫికేట్లు అడిగే వాళ్ళందరినీ వీడి దగ్గర పంపేస్తే ఆడు సెట్ చేస్తాడు. గవర్నమెంట్ బోలు బడ్డం తగ్గుద్ది. అలా బ్రహ్మానందం ఉన్నాడు కింద ఉన్నాయి. మాట్లాడుతున్నావు ఇప్పుడు కానీ దేవుడు ఈ రోజున ఆ వ్యక్తికి దేవుడు స్వరమించి మాట్లాడించాడు. ఇవన్నీ మోసాలు అనమాట. యాక్చువల్గా ఈ మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని చట్టం ఉంది. ఇంట్లో గొడవలు పెట్టే నువ్వేనా? బయటికి రా. ఈ కాలంలో యేసు క్రీస్తు నామంలో ఇప్పుడు దయ్యం విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి, నువ్వు వెళ్ళిపోతావా? అనిపిస్తుంది నీకు ఇప్పుడు మంటనా? యేసు క్రీస్తు నామంలో సాయిలు రాయండి, కాళ్ళకు రాయండి, చేతులకు రాయండి, మొత్తం సెట్ అవుతుంది. యేసు క్రీస్తు నామంలో ఏదున్నా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. భయపడద్దు. యేసు నామంలో దయ్యం పెట్టుకొచ్చేది నడిపించండి. సో ఇలాగా మోసాలు చేసేస్తున్నారు. వీటికి అరికట్టవలసిన అవసరం ఉంది. సరే, మరి కొన్ని చోట్ల సరే మోసపోయినాడు ఎలాగో మోసపోతాడు, ఎందుకులే ఇదంతా కెలుక్కుంటాం, మళ్ళీ 4 ఓట్లు పోతాయేమో అనే భయం మరి కొద్దిమందికి ఉంటే ఉండొచ్చు. బట్ ఏదేమైనా ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకి చేసేది మోసం, మోసగాలని చట్ట ప్రకారం శిక్షించాలి. ఇది ఇటువంటి మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని ఆల్రెడీ చట్టం ఉంది. ప్రజల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయటం, ఎందుకంటే మోసం ఇది నేను ఆంధ్రప్రదేశ్లో అందరికీ చెప్తున్నా. ఇది ఒక దీనికి కాదు, ఇక్కడ వాళ్ళు రాశారు. ప్రభుత్వం ఉదాసీనత వైఖరి వహించి, అంటే ఇక్కడ ప్రభుత్వం అవ్వచ్చు, వేరే రాష్ట్రమైనా అవ్వచ్చు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చెప్పట్లా. ఒకవేళ ఉదాసీనత వహించి మనకెందుకు ఆ ఓట్లు పోతాయేమో అని ఎవరైనా అనుకుంటే చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత, మనం చేసిన చట్టాలని మనం గౌరవించుకోకపోతే ఇంకెవడు గౌరవిస్తాడు? సో కాబట్టి అప్పటికి చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోమనే చెప్తుంది. అయినప్పటికీ తీసుకోకపోతే కంటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ప్రాసెస్ అవ్వాలంటే ఒక 3 నెలలు పట్టొచ్చు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ఎవరన్నా పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటే ఇప్పుడే వెనక్కి వచ్చేయండి. ఇవాళ నుంచే గుళ్ళకి వెళ్ళటం మొదలెట్టండి, గర్భాపసి వచ్చేయండి. ఈ 3 నెలల్లో మీరు హిందువుననే నమ్మకం, మీ తోటి కమ్యూనిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలాగా ఆ నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఎన్నికల్లో మీరు పోటీ చేయగలుగుతారు. లేదంటే అన్ని చర్చిల్లోనూ ఫోటోలు తీసుకుని మీ అపోనెంటే రెడీగా ఉంటాడు, నిజమైన దళితుడే పోటీ చేయగలడు. ఇలాగా రెగ్యులర్గా చర్చిలకు వెళ్ళి అక్కడ దశంభాగం సమర్పించుకునే వాళ్ళు నామినేషన్కి అనర్హులు అవుతారు. చెప్పలేదంటే చెప్పలేదంటారు, అన్యాయం జరిగిపోయిందంటారు.
ఆ నీల్ కుమార్స్ మాటని వాళ్ళు ఎలాగపోతారు, వాళ్ళతో పాటు మీరు పోవద్దు అని చెప్పి మా దళిత సోదరులకి ఏదైనా మాయ మాటలు నమ్మి అటుగా వెళ్ళిన ఒకనాటి దళిత సోదరులకి తిరిగి మీరు వచ్చే అవకాశం ఉంది కనుక కొంతమంది మాట్లాడే ఈ జిల్లా మాదే, ఆ జిల్లా మాదే, రాష్ట్రం మాదే, త్వరలో దేశము కూడా మనదే అనే తింగర మాటలు విశ్వసించవద్దని చెబుతూ సరైన బాటలో పయనిద్దాం. వెళ్తే వెళ్ళిపోండి, మంచి రిలీజియన్, అందులో డౌట్ లేదు. కానీ రిలీజియన్ని పాడు చేసే విధంగా ప్రవర్తించడం తప్పు కాబట్టి అదో ఇదో తేల్చేసుకోండి. అది కాదు ఇదని ఇప్పుడు అనుకుంటే ఇలాగొచ్చేయండి. సో ఇది ఖచ్చితంగా ఐస్ ఆర్ వాచింగ్. చర్చికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా 10 రోజులు ఆలస్యం అవ్వచ్చు, ఎవరి మాటలు విశ్వసించవద్దు. అదేమి ఆ కమిషన్ వేశారు, ఈ కమిషన్ వేశారని చెప్పి ఎవడ పడతాడు మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఏ కమిషన్ వేసినా సరే ఆ మత స్వరూపాన్ని ఎవరూ మార్చలేరు కనుక అది కుదరదు. సో అంచేత దయచేసి వెళ్తే పూర్తిగా వెళ్ళిపోండి, వస్తే వెనక్కి వచ్చేయండి. త్రిశంకు స్వర్గంలో ఉండి పీపుల్ వాచ్ చేస్తున్నారు కాబట్టి రొంటికి చెడ్డ రేవడి కావద్దు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న మా హిందూ దళిత సోదరులు అందరికీ అన్ని మతాలు మంచియే, అన్ని మతాలు మంచియే. ఏ మతాన్ని ఫాలో అవ్వాలనుకుంటే ఆ మతాన్ని ఫాలో అవ్వండి. ఒకేసారి ఫాలోయింగ్కి ఒక మతం, బెనిఫిట్స్కి ఒక మతం, రాజ్యాంగానికి కాదది సమ్మతం. సో అంచేత రాజ్యాంగాన్ని వక్రీకరించే వారి మాటలు విశ్వసించొద్దు. సో ప్రజలందరూ డిమాండ్ చేస్తే, ప్రభుత్వం అంటే మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తే ఈ బలవంతపు ఈ కన్వర్షన్లు ఆపాలి అంటే ఒక చట్టం అనేది ఉంటే దానివలన ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ అభిప్రాయాలు గౌరవనీయమైన ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను.